సిద్దిపేట కొంతమంది ప్రైవేటు ప్రాపర్టీ లాగా వ్యవహరిస్తుందని జాగృతి అధ్యక్షులు కవిత విమర్శించారు. చింతమడక చిరుత పులులను కన్నది నా జన్మభూమి, భవిష్యత్తులో కర్మభూమి కావచ్చు అన్నారు. బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడిన వాళ్లమని రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ సిద్దిపేటకు వస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కు మచ్చ తెచ్చే పనులు కొందరు తెచ్చారని, కన్నవారిని పాపర్ను కుటుంబం దూరం చేశారని బాధను వ్యక్తం చేశారు. నేను బాధతో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నాకు మీరు చింతమడక గ్రామ ప్రజలు అండగా నిలిచారు. కుటుంబం నుండి దూరం చేసిన వాళ్లను నేను వదలను అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రయాణంలోని మీరు అండగా ఉండాలి. ఎవరికి ఈ గడ్డ జాగీరు కాదన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లోని జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడారు. రామాలయం నుండి ప్రభుత్వ పాఠశాల వరకు బతుకమ్మను తీసుకుని వచ్చి మైదానంలో ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడి పాడిన కవిత చింతమడక గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. చింతమడక గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామం చరిత్రను సృష్టించిందని, కేసీఆర్ కంకణ బదులే ఉద్యమానికి ముందడుగు వేశారన్నారు. ఆయన ముందడుగు వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. ఈ గడ్డ నుండి ఒక ఉద్యమం పుట్టింది, దాని నుండి దేశ చరిత్ర మారిందన్నారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో ఇక్కడికి వచ్చానని బాధతో తెలిపారు. ఎవరికైనా సొంత ఊరిలో జ్ఞాపకాలు ఉంటాయని, 10వ తరగతి వరకు ప్రతి పండుగకు ఇక్కడకు వచ్చేదారని అన్నారు. మీ స్ఫూర్తితో ప్రతి పల్లెలోనూ నేను తిరిగాను. కొందరు కేసీఆర్ కు మచ్చ తెచ్చారని విమర్శించారు. బతుకమ్మ అంటేనే ఆటపాటలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఓకే ఒకటే సింగిల్ తీసుకో ఫోటో కొంచెం బర్త్డే ఓకే బయట తీసుకో అలా వేస్తుంది. ఒకసారి
నువ్వు ఎందుకట్రా నువ్వు ఆగా లేవండి ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. కొద్ది దూరం ఉండి మొత్తం చేయండి ప్లీజ్. అందరూ కూడా మీడియా మిత్రులు దయచేసి ఒక సైడ్ ఇవ్వండి నాలుగా ఒక పక్కన తీసుకోవాలి. మాకు కావాలి చేసి మీరు దండ పెడతా మా ఆడవాళ్ళని అందరూ చూడలేదు. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న. మీడియా మిత్రులు తమ్ముడు మధ్య చిన్నపిల్ల బిడ్డ మీరు ఎక్కడ కూర్చోండి. రాజా నేను నా కెమెరాతో ఇస్తాను ఎందుకు శ్రీకాంత్ అవుట్పోగా చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించినటువంటి గ్రామం. చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయ పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణ బదులే బయలుదేరి మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయింది. మరి ఆయన తనట్లా ముద్దలు వేసింది కాబట్టి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లా ఏ మాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏళ్ళు నేను రాలేని చింతమడక మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కును చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్నం ఉంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు, బతుకమ్మ అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన
నాకు నేర్పించిందో, అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో, నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బతుకమ్మ కట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడిక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు. అందుకనే చింతమడిక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వచ్చి నేను నమస్కారాలు తెలియజేస్తాను. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడికకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడిక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలని కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే. కాకపోతే ఈ చింతమడిక గడ్డ చిరుతపులి అన్న గడ్డ కేసీఆర్ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఓరమని కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టింది. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరైనా కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడుకోవడం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కష్టం దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేరు. ఖచ్చితంగా చింతమడికకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. మరి ఇట్లా రావడం వల్ల, ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడికలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టి, మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ చింతమడికల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసి, నేను అదే మాట చెప్పిన, మచ్చ లేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పగానే తల్లిని పిల్లలు కాకుండా బాపింది. అట్లయినా అన్న ఊరు, అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్ గా బాధతో ఉన్న, ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్న, కుటుంబానికి దూరం చేసిందనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది ఈ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెళ్లి అయ్యి అప్పగిపెడితేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలని, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి చేసినటువంటి వాళ్ళకు మాత్రం సందర్భంగా గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్లుగా చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్త కూడా ఫ్యూచర్ లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యం చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆడపిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి. బతుకమ్మ అంటేనే ఆట, బతుకమ్మ అంటేనే పాట. కాబట్టి ఈ ఆట పాటలో మరి
ఈత వెళ్ళడానికి వచ్చిన నాకు కొంత మా మగ పిల్లలంతా సహకరించి గ్రౌండ్ లో పెట్టుకోవాలి. ఈత పెడితే ఖచ్చితంగా అందరం ఆడుకుంటాం.